చాలా మంది ఇలాంటి కోర్సెస్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. నెంబర్ 2, యునాని మెడిసిన్ తీసుకుంటే కనుక ఇండియాలో మొత్తం 58 యునాని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 58 యునాని మెడికల్ కాలేజెస్ నుంచి ఎవ్రీ ఇయర్ ఈచ్ కాలేజ్ నుంచి 100 స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 60 to 100. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఈ డాక్టర్స్ అందరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే కనుక మీకు తెలియని ఒక పెద్ద క్యాంపెయిన్ ఏం నడుస్తుందంటే ఇక్కడ ఆల్ ఇంగ్లీష్ డాక్టర్స్ ఎంతమంది అయితే హాస్పిటల్స్ రన్ చేస్తున్నారో అవన్నీ రన్ అవుతున్నది ఆయుష్ డాక్టర్స్. చిన్న హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుకొని పెద్ద హాస్పిటల్ వరకు అన్నిట్లలోనూ నాట్ ఓన్లీ యునాని డాక్టర్స్, ఈవెన్ హోమియోపతి డాక్టర్స్ ఆల్సో, ఆయుర్వేద డాక్టర్స్ ఆల్సో, ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ ఇంగ్లీష్ ప్రాక్టీస్. అప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు కానీ అలోపతి అంటారు. బికాస్ అలోపతి ఈజ్ యునాని మెడిసిన్ వర్డ్, ఇలాజ్ బిస్ జిద్ అంటారు అప్రోచ్. సో ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఎందుకు ఎక్కువగా అవుతుందంటే వాళ్ళ మెడిసిన్ కి వాళ్ళ ఖర్చు అయ్యేది ఎంత అంటే రూపాయి కన్నా తక్కువ. వాళ్ళు మార్కెట్ లో ఆ మెడిసిన్ అమ్ముతున్నది ఎంత అంటే 100 రూపీస్ నుంచి 200 రూపీస్. అంటే రూపాయి ఖర్చు అయ్యే చోట వాళ్ళు 100 రూపీస్ నుంచి 200 రూపీస్ అమ్ముతున్నారు. అదే యునాని మెడిసిన్ ప్రిపేర్ చేయాలంటే ప్రిపరేషన్ కి మాకు 60 to 70 రూపీస్ పడుతుంది, 100 రూపీస్ అమ్ముతున్నాం. ఆ 30 రూపాయలు మా ఎగ్జిస్టెన్స్ కే కావాలి కదా. ఇప్పుడు ఉన్న స్టాఫ్ కి మేము మద్దతు తయారు చేసే వాళ్ళకి ఇవ్వడానికైనా కావాలి. సో ఇంకో పెద్ద దెబ్బ ఏంటంటే యునాని మెడిసిన్ కి అడవులు తగ్గిపోతున్నాయి, మూలికలు తగ్గిపోతున్నాయి. ఇంకో పక్క జిఎస్టి ఇట్లాంటివన్నీ రావడంతో యునాని మెడిసిన్ అంటే ఇంటర్నేషనల్ మెడిసిన్, అంటే వరల్డ్ మొత్తంలో దొరికే మూలికలు సంగ్రహించి వాటితో తయారు చేసేది యునాని మెడిసిన్. సో ఇంటర్నేషనల్ మెడిసిన్ అవ్వడం వల్ల యునాని అనేది కంప్లీట్ వరల్డ్ నుంచి మూలికలు తీసుకొని తయారు చేయడం వల్ల ఈ జిఎస్టి ఇవన్నీ రావడం వల్ల ఏమైపోతుందంటే ఇంకా ఎక్కువైపోతుంది. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని పక్కన నుంచి పొడుస్తూ ఉంటే కనుక నేచురల్ గా నిలబడడం కష్టం కదా. అయినా సరే నాలాంటి యునాని డాక్టర్స్ కొంతమంది నిలబడుతున్నారు. అండ్ ఇప్పటి వరకు మీరు అడిగారు కదా హోలిస్టిక్ అప్రోచ్ లో ఎట్లా మీరు చేస్తున్నారు అంటే, నేను ఇందాక చెప్పిన 3 మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మేము 24 హెర్బల్ మేళాస్ కండక్ట్ చేసాము. ఈచ్ హెర్బల్ మేళాలో 5000 యునాని మెడిసినల్ ప్లాంట్స్ మేము ఫ్రీగా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నించాము.